హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈ వీడియోలో నేను మసాలా ఆమ్లెట్ ఎంత టేస్ట్గా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక ఆనియన్ని, ఒక టమాటాని, 2 పచ్చిమిరపకాయల్ని సాధ్యమైనంత సన్నగా తరిగి ఒక బౌల్లో తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు 2 ఎగ్స్ని వేసుకోండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఎందుకంటే నురగ అనేది పైకి రావాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ఆమ్లెట్ అనేది అంత టేస్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఇలా కలుపుకునేదాన్ని మనం ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా వంట చేస్తున్నట్లయితే ఈ ఆమ్లెట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. మీకు వంట చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆయిల్ అంతా ఈవెన్గా సర్దుకునేక ఇందాక మనం కలిపి ఉంచుకున్న ఎగ్ మిక్స్ని ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఆమ్లెట్ ఎప్పుడు వేసినా కూడా సిమ్లో ఉంచుకొని మనం ఈ మిక్స్ అంతా వేసాక ఈవెన్గా సర్దుకునేక ఫ్లేమ్ అనేది మనం మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే ఆమ్లెట్ అడుగును మాడిపోయి పైన పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆమ్లెట్ని 2 నిమిషాల పాటు తిప్పకుండా అలానే ఉంచుకొని తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.